नाजरीन अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप देख रहे हैं दास्तान नलगुंडा न्यूज चैनल। अगर आप पहली मर्तबा देख रहे हैं तो चैनल को लाइक करें और सब्सक्राइब करना ना भूलें। मुस्तखर के इंडी कॉलेज ग्राउंड पर गुज़िश्ता माह की 28 तारीख से चल रहे कोमोडिटी प्रतीक मेमोरियल नलगुंडा प्रीमियर लीग टूर्नामेंट 6 का आज फाइनल मुकाबला डीके वायरस और आजाद सिटी के दरमियान मुनाकिद हुआ, जिसकी इख्तितामी तकरीब में 22 मेहमान खुसूसी शिरकत करते हुए मुनगुर के रुकन असम्बली कोमोडिटी राजगोपाल रेड्डी, रुकन खानम साज कौंसिल शंकर नायक और जिला मोहतमी पुलिस शरद चंद्र पवार ने शिरकत की। NPL 6 के फाइनल में दूसरा मुकाम हासिल करने वाली आजाद सिटी के कप्तान मोहम्मद साजिद हुसैन और मैनेजर मोहम्मद जुबैर अहमद खान को ट्रॉफी के अलावा 1,11,111 रुपए, बाद में NPL 6 फाते टीम डीके वायरस के कप्तान क्रांति कुमार और मैनेजर सत्यम को ट्रॉफी के अलावा 2,22,222 रुपए दिए। इस मौके पर सदर जिला कांग्रेस नलगुंडा टाउन गुम्मला मोहन रेड्डी, साबिक सदर नशीन बल्दिया पुर्री श्रीनिवास रेड्डी और साबिक नायब सदर नशीन बल्दिया अबाकोनी रमेश के अलावा कांग्रेसी कायदीन मौजूद थे। इस टूर्नामेंट में बेहतरीन बैट्समैन का खिताब डीके वायरस के उदय को दिया गया 5,500 रुपए नकद, और इस टूर्नामेंट के बेहतरीन बॉलर का खिताब आजाद सिटी के मोहम्मद सोहेल को दिया गया, जिन्हें ट्रॉफी के अलावा 5,500 रुपए नकद। मैन ऑफ द सीरीज का खिताब विंटेज 11 के मोहम्मद अफरोज आफरीदी को दिया गया, जिन्हें ट्रॉफी के अलावा 11,111 रुपए दिए गए। नायब सदर नशीन बल्दिया अबाकोनी रमेश ने इस तकरीब की कार्रवाई चलाई। कबल-ए-दीन इख्तितामी तकरीब मुनगुर रुकन असम्बली कोमोडिटी रेड्डी राजगोपाल रेड्डी, रुकन खानम साज कौंसिल शंकर नायक, मोहतमी पुलिस शरद चंद्र पवार ने NPL 6 फाइनल देखने वाली हजारों की तादाद को मुखातिब किया। मजीद खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करें। रमेश అందరికి కూడా నిర్వాహకులందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. నిజంగా గేమ్ అనేది ఒక స్పిరిట్ ఎట్లా ఉంటుందంటే ఈ యువత కానీ ఎటువంటి వాళ్ళైనా సరే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి లైఫ్ లో ఒక ఉత్సాహాన్ని ఇచ్చేసి ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనం ఏ ఏజ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం కూడా అన్ని ఆట పోటీల్లో ఎప్పటికీ ఉంటూనే ఉండాలి. గెలుపోవడంతో సమస్య కాదు, ఆడకపోతే ఆడుతున్నట్టు, గెలిచి ఓడిపోయినా గెలిచినట్టే లెక్క, ఆడి ఓడిపోయినా గెలిచినట్టే లెక్క. కాబట్టి గేమ్ అనేది ఎట్లున్నదంటే ఈ రోజు మనం చూస్తున్నా, నాకు కూడా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చిందని చెప్తున్నా. నేను ఇట్లనే నల్గొండలో చేసినట్టు మన గుమ్మలమూడి నడుతున్నాం, మున్గోడ్లో కూడా ఒకసారి చేపిస్తే ప్రోగ్రామ్ మున్గోడు కేంద్రంలో కూడా ఎందుకంటే ఇది మన ఒక అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేది మనకు వస్తాయి స్పోర్ట్స్. మనం రాజకీయ పార్టీలు వేరైనా ఎవరి భేదాభిప్రాయాలు ఏదున్నా సరే ఒక గేమ్ అనేసరికి ఏమైందంటే ఒక స్పిరిట్ తోటి మనం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మనం గేమ్ ఆడతాం. కాబట్టి గెలుపోవడంతో సంబంధం లేకుండా ఈ 64 టీములు పార్టిసిపేట్ చేసినా అంటే మామూలు విషయం కాదు. నల్లగొండ పట్టణ కేంద్రంలో రామనగరంలో ఇప్పుడే ఎస్పీ గారు ఒక మంచి న్యూస్ చెప్పాడు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక 10 ఎకరాల్లో ఒక మంచి స్టేడియం కూడా కడతామని అంటున్నారు ఎస్పీ గారు. తప్పకుండా సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు కొంచెం రాలేకపోయినారు, వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన నాయకత్వంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక బ్రహ్మాండమైన స్టేడియం కట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక మంచి స్టేడియం అన్ని రకాల గేమ్స్ కి, దీన్ని ఇంకోటి కూడా అవుట్ సైడ్ లా క్రికెట్ కు ఫుట్బాల్ కు ఒక పెద్ద స్టేడియం కూడా కట్టాలని చెప్పి ఎస్పీ గారు అంటారు. డెఫినెట్ గా అది కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అర్బనైజేషన్ అయిపోయి ఇప్పుడు నాగపల్లి నల్గొండ ఏం గ్యాప్ లేదు. మున్సిపల్ కార్పొరేషన్ కూడా అవుతుంది. మన నల్గొండ అంటే ఇప్పుడు సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా కాబట్టి స్పోర్ట్స్ ని మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచిది. మనకు ఈ ప్రాంతంలో డెఫినెట్ గా మనం పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేందుకు యూత్ ని ఇప్పుడే ఒక అమ్మాయిని తీసుకొచ్చి క్రికెట్ లో సెలెక్ట్ అయ్యి స్టేట్ కప్ చూపించింది మనం, పవిత్ర అనే అమ్మాయి. నేను అదే చెప్తున్నా, మనం మన పల్లెటూర్లలో కూడా పేద విద్యార్థులు కూడా వాళ్ళ టాలెంట్ ని వాళ్ళని బయటికి తీసి ఎవరైనా స్పోర్ట్స్ లో ఆసక్తి ఉంటే మాత్రం వాళ్ళ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మనం అవసరమైతే కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ కానీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున కానీ ప్రభుత్వమే కాదు ప్రైవేట్ గా మన ప్రతి ఫౌండేషన్ తరఫున సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళని ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ స్పోర్ట్స్ లో ఈవెంట్ లో పాల్గొన్న మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ
విన్నర్స్ రన్నర్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సాంగే బాబు. ఇప్పుడు మన జిల్లా ఎస్పీ గారు శరత్ చంద్ర పవార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఈనాటి ఎంపీఎల్ లో ఫైనల్ మ్యాచ్ కి వచ్చేసిన ఎమ్మెల్యే మున్గోడ్ గారికి, ఎమ్మెల్సీ గారికి, మురి శ్రీనివాస్ రెడ్డి గారికి, మోహన్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మా తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పేరు పేరున నమస్కారాలు. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ గెలిచిన టీమ్ లో కూడా మా పోలీస్ వాళ్ళు ఉన్నారంటే బాగా సంతోషంగా ఉన్నది. మా నార్గెట్పల్లి ఎస్ఐ గారు ప్లస్ కొంతమంది టీం పోలీస్ కానిస్టేబుల్స్ కూడా టీమ్ లో ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ టు ద విన్నింగ్ టీమ్. అదే విధంగా ఇప్పుడు దాకా చెప్పినట్టు ఎనీ గేమ్ లో కూడా గెలుపు ఓటం అనేది సహజం. సో గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, ఓడిపోయిన వాళ్ళకి కూడా నెక్స్ట్ టైం యూ విల్ గెట్ అ బెటర్ ఆపర్చునిటీ. సో లైఫ్ లో ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు అందరు కూడా మీ లాంగ్ లైఫ్ లో ఉండాలంటే కంపల్సరీ ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ స్పోర్ట్ కాకుండా ఎనీ స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్ అండ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. ఇంకొకటి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఒక మంచి ప్రొఫెషనల్ గా ఒక క్రికెట్ గ్రౌండ్ తయారు చేయడం అని చూస్తున్నాము. దీనికి కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ వెతుకుతున్నాము. ల్యాండ్ మనకి ఒకవేళ దొరికితే పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ విల్ మెయింటైన్ ప్రాపర్ గ్లేస్ బాల్ పిచ్ వచ్చి మంచి ఫ్లడ్ లైట్స్ వేసి ఒక ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే విధంగా కూడా ఆ ప్లాన్ వేయడం జరుగుతున్నది. సో త్వరలో అది కూడా మనం స్టార్ట్ చేస్తాము. ఈ మంచి కార్యక్రమానికి పిలిచిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న అడ్డం వస్తున్నది రైట్. Congratulations.